So next, move on to the next current affairs. Okay, so AP lift policy. So recent ga AP cabinet has approved this lift policy 4.0, which will be implemented from 2024 to 29. Okay, so it will be implemented from 2024 to 2029. దీన్ని AP lift policy 4.0 అని చెప్పేసి పిలుస్తాం. సో we have to understand what is meant by this lift policy. So lift policy అంటే so land incentive for tech hubs అన్నమాట. సో 2014 లో ఎప్పుడైతే ఏపీ బైఫర్కేషన్ అనేది జరిగిందో, సో జనరల్లీ ఏపీ హ్యాస్ లాస్ట్ ద మేజర్ ఎకనామిక్ సెంటర్ హైదరాబాద్ కదా. ఓకే, సో దట్స్ వై దెర్ ఈస్ ఏ నీడ్ అండ్ దెర్ ఈస్ ఎన్ అర్జెన్సీ ఫర్ ఏపీ టు గ్రో యాజ్ అన్ మేజర్ ఎకనామిక్ సెంటర్స్. ఏ లాట్ ఆఫ్ ఎకనామిక్ సెంటర్స్ ని ఏపీలో డెవలప్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఏపీ యాజ్ ఐటీ హబ్, యాక్చువల్ గా ఏపీ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ దిస్ పాలసీ అనమాట. సో దీని కింద ఏం చేస్తారంటే మేజర్ గా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, జీసీసీ సెంటర్స్ ఆర్ డెవలపర్స్, సో వీళ్ళందరికీ కూడా ల్యాండ్ అలోకేషన్ అనేది ఇస్తారు. ఓకే, సో విత్ ఏ వెరీ నామినల్ రేట్. సో జనరల్ గా 1 acre ని 0.99 రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 acre ని ఆల్మోస్ట్ లెస్ దెన్ 1 రూపీ అనమాట. సో దీని కింద ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ ఏ లీజ్ ఆర్ వెదర్ గవర్నమెంట్ ఈస్ సెల్లింగ్ దిస్ పర్టికులర్ ల్యాండ్ అని చెప్పేసి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యాక్చువల్ గా ఇది మేబీ సేలా లేకపోతే లీజ్ అనేది గవర్నమెంట్ డిడెంట్ డిస్క్లోజ్ ద డీటెయిల్స్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ని గవర్నమెంట్ అనేది డిస్క్లోజ్ చేయలేదు. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ విల్ బి ఏ లీజ్, లాంగ్ టర్మ్ లీజ్ అవ్వచ్చు. సో యాన్యువల్ గా మేబీ దే హ్యాస్ టు పే ద రెంట్ అనమాట. ఓకే, బట్ వీ కెనాట్ డినే ద సేల్ ఆల్సో. సో మేబీ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ లో ఏంటంటే మేబీ సర్టెన్ క్రైటీరియా కింద సేల్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ గవర్నమెంట్ డిడ్ నాట్ డిస్క్లోజ్ ద డీటెయిల్స్. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ విల్ బి ఏ లాంగ్ టర్మ్ లీజ్ అనమాట. ఓకే, సో ద పర్టికులర్ డెవలపర్స్ ఆర్ ద పర్టికులర్ ఐటీ ఫర్మ్స్ హ్యాస్ టు పే ద రెంట్ ఫర్ ద ఏపీ గవర్నమెంట్. అయితే ఈ స్ట్రాటజీ అనేది ఎందుకు ఫాలో అయింది ఏపీ గవర్నమెంట్? సో జనరల్ గా ఏంటంటే ఆల్రెడీ ద మేజర్ ఐటీ హబ్స్ అయినా లైక్ బెంగళూరు అవ్వచ్చు, గురుగాన్ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు. సో ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ ద కన్సెషన్ హ్యాస్ ఇంక్రీస్డ్ అండ్ ద కాస్ట్ హ్యాస్ ఆల్సో ఇంక్రీస్డ్. సో దానివల్ల ఆపరేషన్ కాస్ట్ అనేవి ఈ ఫర్మ్స్ కి చాలా ఎక్కువగా అయిపోతుంది. ఓకే, అండ్ దట్ టు ద ల్యాండ్ రేట్స్ అనేవి చాలా అబ్నార్మల్ గా ఇంక్రీజ్ అయ్యాయి. సో దట్ ఇక్కడ ల్యాండ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ అనేది వెరీ నామినల్ రేట్ కి ప్రొవైడ్ చేయగలిగితే, ఓకే, సో బికాస్ యాజ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో మనకి రెంట్, వేజెస్, ఎంటర్ప్రీనర్ కి ప్రాఫిట్ ఏదైతే ఉందో అండ్ ద సేమ్ టైమ్ ఇంట్రెస్ట్. ఓకే, సో జనరల్ గా మనం మాట్లాడతాం కదా ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రీనర్. సో జనరల్ గా రెంట్, ఓకే, సో లేబర్ కి వేజెస్, క్యాపిటల్, ఇంట్రెస్ట్, ఎంటర్ప్రీనర్, profit. So it is nothing but the factor cost, right, which is nothing but the cost of production. Even if the wages, rent decreases, okay, so their cost of production అనేది decrease అవుతుంది కదా. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్ గా కాస్ట్ బేస్డ్ అట్రాక్షన్ స్ట్రాటజీ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. బికాస్ ద రెంట్ ఏదైతే ఉంటుందో, సో ఆల్మోస్ట్ ఈ టైర్ 1 సిటీస్ లైక్ బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, లైక్ గురుగాన్ అవ్వచ్చు, సో ఈ కాస్ట్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయింది. కాబట్టి ఇఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ దిస్ ల్యాండ్, ఓకే, అట్ ఎ వెరీ చీప్ రేట్, అట్ ఎ వెరీ నామినల్ రేట్, సో ఆటోమేటిక్ గా దేర్ ఫర్మ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ కి రీలొకేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బికాస్ ద కాస్ట్ ఆఫ్ రెంట్, ఐ మీన్ టు సే, వాళ్ళు ల్యాండ్ కి ఏదైతే రెంట్ పే చేస్తారో అది ఆటోమేటిక్ గా చాలా తక్కువ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ లొకేషన్స్ ని సో షిఫ్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈవెన్ దో వాళ్ళు షిఫ్ట్ చేసిన ఆ కాస్ట్ అనేది వెరీ నామినల్ గా ఉంటుంది వెన్ కంపేర్ టు ద రెంట్స్ దే ఆర్ పేయింగ్ అనమాట ఫర్ ద ల్యాండ్ అలాట్మెంట్. ఓకే, సో ఆ రకంగా ఏంటంటే ఇట్స్ బికమ్ ఏ కాస్ట్ బేస్డ్ అట్రాక్షన్ స్ట్రాటజీ. దేర్ కాస్ట్ విల్ డిక్రీస్. ఆ విధంగా రీలొకేషన్ చేసే విధంగా ట్రై చేస్తున్నారు అనమాట ఏపీ గవర్నమెంట్ అని చెప్పేసి. ఓకే, సో మేజర్ గా ఏ ఫర్మ్స్, మేజర్ గా ఐటీ ఎనేబుల్ సర్వీసెస్, ఓకే, లైక్ బీపీఓ సర్వీసెస్ అండ్ జీసీసీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో రైట్ నో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటంటే, సో జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇస్తాను. వాట్ ఈస్ మెంట్ బై దిస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్? సో జనరల్ గా మనకి 1991 లో ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో, సో మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఏంటంటే దే ఆల్ ఎంటర్డ్ ఇండియా. ఓకే, సో మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, సో జనరల్ గా వీ ఓపెన్ అప్ our economy. So a lot of MNCs, major ga service sector has entered India, but most of the services are outsourced anamata. So general ga like మనం చూసంటాం లైక్ బీపీఓ సర్వీసెస్, ఓకే, టెలిమార్కెటింగ్, ఓకే, సో ఈ టైప్ సర్వీసెస్ అనేది మనం అవుట్ సోర్సింగ్ అనేది మేజర్ గా ఉండేది. వాళ్ళ యొక్క యాక్చువల్ స్ట్రాటజిక్ ఇన్నోవేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి రాలేదన్నమాట. ఓకే, సో మేజర్ ఆఫ్ ద వర్క్ ఏంటంటే క్లయింట్ ఉంటారు, మనం ఆ వర్క్ అనేది అవుట్ సోర్స్ ఇస్తే మనం ఆ వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఎండోర్స్ చేసేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఓకే, ఐటీ ఫర్మ్స్ అనేవి ఆ రకంగానే జనరల్ గా మనం వర్క్ చేస్తాము. సో ఏంటిది ఈ జీసీసీస్ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్? సో రీసెంట్ గా ఏంటంటే ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది.
the GCCs market have grown drastically ఇండియాలో. ఓకే, సో మార్కెట్ కూడా చాలా గ్రో అవుతుంది GCC మార్కెట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మెంట్ బై దిస్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ MNC, ఒక MNC ఉంది, ఆ MNC US లో ఉంది. ఓకే, సో దిస్ MNC is endorsed, okay, or outsource its work to India, some IT కంపెనీకి. ఓకే, సో ITE అనే కంపెనీకి ఏంటంటే అవుట్ సోర్స్ ఇచ్చింది. సో దీనివల్ల సో ఆల్మోస్ట్ ఒక 2000 జాబ్స్ ఉండేవి. ఓకే, సో 2000 ఎంప్లాయీస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేవారు. సో ఆటోమేటిక్ గా ఈ వర్క్ ఏదైతే ఉందో సో ఈ వర్క్ అనేది వీళ్ళు కంప్లీట్ చేసుకుని క్లయింట్ అనేది ఆటోమేటిక్ గా ఎండోర్స్ చేసేసేవారు. ఓకే, సో ఇది యాక్చువల్ గా జరిగేది. సో ఇప్పుడు ఈ GCCs అంటే ఈ US ఏం చేస్తుందంటే సో దీని యొక్క మెయిన్ సెంటర్స్ అన్నమాట. ఓకే, సో GCCs అంటాం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. అంటే వీళ్ళ ఫర్మ్స్ కి సంబంధించి స్పెసిఫిక్ గా IT ఫర్మ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ GCCs కెన్ బి ఎనీ సెక్టర్, ఇన్ ఎనీ సెక్టర్ పెట్టొచ్చు. ఓకే, వాళ్ళ GCC సెంటర్ ని తీసుకొచ్చి ఇండియాలో పెట్టారు అనుకోండి. ఓకే, సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కంపెనీకి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓకే, న్యూ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓకే, ఆ ప్రాసెసింగ్, ఐటీకి సంబంధించిన ఆ ప్రాసెసింగ్, ఆ డెవలపింగ్, సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ న్యూ ఇన్నోవేషన్స్ ఏదైతే ఉందో అది మొత్తం అంటే ద మేజర్ మెయిన్ వర్క్ ఏదైతే ఉందో అవి ఇక్కడ జరుగుతాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేజర్ IT పూల్ మొత్తం ఇక్కడ అట్రాక్ట్ అవుతారు అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా ఈ GCC సెంటర్స్ వీళ్ళు వర్క్ చేసేస్తున్నారు, ఎవ్రీథింగ్ న్యూ టెక్నాలజీస్, న్యూ ఇన్నోవేషన్స్ అనేది వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ సెంటర్స్ అనేది ఇండియాలో పెడుతున్నారు ఇప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ద MNCs దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దేర్ GCCs అనమాట ఇప్పుడు ఇండియాలో అనమాట. ఇంతకు ముందు అవుట్ సోర్సింగ్ వర్కే, బట్ ఇప్పుడు GCCs అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. సో దీనివల్ల మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఇండియాలో IT జాబ్స్ పోవడానికి కూడా GCC ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ యాక్చువల్ గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వర్క్ ఏదైతే ఉందో ఈ మేజర్ ఆఫ్ ద IT జాబ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న పూలే ఎంప్లాయీసే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, టాలెంటెడ్ పీపుల్ ఇక్కడికి వచ్చేస్తున్నారు అనమాట. ఆ ఇన్నోవేషన్స్, ఆ రీసెర్చ్ వర్క్, మేజర్ ప్రాసెసింగ్ వర్క్ మొత్తం IT మేజర్ పూల్ మొత్తం ఇక్కడ వర్క్ చేయడానికి వస్తున్నారు. బికాస్ మోస్ట్ టాలెంట్ ని మాత్రమే ఇక్కడ GCCలో డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే అవుట్ ఆఫ్ 10 జాబ్స్ లో ఏంటంటే ఓన్లీ 1 జాబ్ అంటే ఒక మెంబర్ కి మాత్రమే జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. బికాస్ వెరీ టెక్నికల్ అనమాట. సో వెరీ హై టాలెంట్ ని మాత్రమే వీళ్ళు డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏంటంటే ఇటువైపు టర్న్ అయిపోతున్నారు. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసేయగలుగుతున్నారు. సో ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ ప్రాజెక్ట్ అనేది, సో ఈ GCCకి ఇచ్చేస్తున్నారు. సో లైక్ వీళ్ళు ఈ 2000 జాబ్స్ తో కంపేర్ చేస్తే, 2000 ఎంప్లాయీస్ తో కంపేర్ చేస్తే విత్ 500 ఎంప్లాయీస్ దే కెన్ ఏబుల్ టు అవుట్ సోర్స్ ద వర్క్ అండ్ వాళ్ళ ఓన్ కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ చేసేసుకోగలుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ వీళ్ళకి కాంట్రాక్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఓకే, సో దానివల్ల ఏంటంటే కాంట్రాక్ట్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో IT జాబ్స్ లో లే ఆఫ్స్ జరగడానికి GCC is one of the reasons, because most of the MNCs want to establish this GCCs okay in India. So almost hub కింద తయారవుతుంది GCC hub కింద India, and government of Andhra Pradesh want to establish these GCC centers in Andhra Pradesh అనమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, అవే GCCs అంటే. ఓకే, సో MNCs వాళ్ళ యొక్క మేజర్ సెంటర్స్ అంటే అందులో రీసెర్చర్స్, ప్రాసెసర్స్, ఇన్నోవేషన్స్, మేజర్ టాలెంట్ పూల్ ని యాక్చువల్ గా అక్కడ అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చాలా మంచి టాలెంట్ ఉంది, బట్ వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ మంచి సాలరీ ప్యాకేజెస్ లేక బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అలా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. GCCకి వెళ్తే సో ఆల్ బెస్ట్ టాలెంట్, బెస్ట్ సాలరీస్, బెస్ట్ టాలెంట్ ని అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ జాబ్స్ కూడా వెరీ హై ప్రొఫైల్ అనమాట, వెరీ టాలెంటెడ్ పూల్ ని తీసుకుంటారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద IT జాబ్స్ కూడా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్ GCCs అనమాట ఇప్పుడు. ఓకే, సో see here, so IT enable services and GCCs and developers అంటే మేజర్ గా డెవలపర్స్, దే హ్యావ్ టు డెవలప్ దిస్ IT పార్క్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ అనేది డెవలప్ చేయాలి. సో వీళ్ళకి మాత్రమే ఆ ల్యాండ్ ని కేటగరైజ్ చేయడం జరుగుతుంది అనమాట, వాళ్ళకి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ సో లైక్ 1 acre కి 0.99 రూపీస్ అంటే లెస్ దెన్ 1 రూపీకి లైక్ లాంగ్ టర్మ్ లీజ్ రెంట్ పే చేయాల్సిన నీడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అయితే ప్రతి IT ఫర్మ్, ప్రతి GCC వాళ్ళు ఇక్కడికి వచ్చా అంటే నో, దెర్ ఈస్ ఎ ఎలిజిబిలిటీ క్రైటీరియా విచ్ వాస్ గివెన్ బై AP గవర్నమెంట్. వాట్ ఈస్ దిస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా? సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫోర్బ్స్ అండ్ ఫార్చ్యూన్. జనరల్ గా ఇవేంటి బిజినెస్ మ్యాగజైన్స్ అనమాట. ఈ ఫోర్బ్స్ అండ్ ఫార్చ్యూన్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ మ్యాగజైన్స్ లో వాళ్ళు లిస్టింగ్ అనేది ఉండాలి, వాళ్ళ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. అంటే టాప్ మోస్ట్ కంపెనీస్ మాత్రమే వీళ్ళు లిస్టింగ్ అనేది చేస్తారు, ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కదా. లాస్ట్ 3 years నుంచి వీళ్ళు ఆ ర్యాంకింగ్స్ లో లిస్ట్ అయ్యి ఉండాలన్నమాట. అలాంటి MNCs, అలాంటి IT ఫర్మ్స్ కి, అలాంటి ITES కి, అలాంటి GCCs కి మాత్రమే మనం ఈ లైక్ ఈ నామినల్ రేట్ కింద ల్యాండ్ అలొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ క్రైటీరియా అని వచ్చేసరికి లాస్ట్ 3 years నుంచి ఫోర్బ్స్ అండ్ ఫార్చ్యూన్ లో వాళ్ళ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ప్లేస్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే జనరల్ గా $1 billion వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ద నెట్వర్త్ ఆఫ్ ద కంపెనీ. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే జనరల్ గా టిపికల్ గా మాట్లాడాలంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ. ఓకే,
సో మేజర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ కంపెనీ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద షేర్ వాల్యూ ఇస్ 1000 rupees అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్ 100. Okay, 1, 2, 3, 4, 5. 1 lakh is the market capitalization. If the share value increases, market capitalization increases. If number of shares also increases, market capitalization increases, which is nothing but the biggest MNC anamata. Minimum $1 billion worth value unna market capitalization all wala annual revenue. సంవత్సరానికి minimum ఆదాయం $1 billion ఉంటే అలాంటి MNCs కి మాత్రమే మనం ఈ ల్యాండ్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఫోర్బ్స్ ఆర్ ఫార్చ్యూన్ లో వాళ్ళు మినిమం 3 years నుంచి లిస్టింగ్ అనేది అయ్యి ఉండాలి, ర్యాంకింగ్ అనేది ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి $1 billion నెట్ వర్త్, ఐ మీన్ టు సే మాక్సిమం యాన్యువల్ రెవెన్యూ ఆర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయ్యి ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఐటీ అండ్ ఐటీఈఎస్, ఓకే, ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ లైక్ బీపీఓ సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏంటంటే మినిమం 3 years లో, ఓకే, ల్యాండ్ అలాట్మెంట్ అయిన 3 years లో ఏంటంటే 3000 జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. దే హ్యావ్స్ టు ప్రొవైడ్ 3000 జాబ్స్ వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ దే ఆర్ జీసీసీస్, ఓకే, సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సో వీళ్ళు ఏంటంటే 2000 జాబ్స్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను వీళ్ళు ప్రొవైడ్ చేసినంత జాబ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయాలి, బికాస్ ఓన్లీ టాలెంటెడ్ పూల్ ని మాత్రమే తీసుకుంటారు. సో ఇఫ్ ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ ఆటోమేటికల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ డిక్రీజ్ అవుతారు కదా. ఓకే, వెరీ ఎఫిషియెంట్. సో ఆటోమేటిక్గా ద సేమ్ వర్క్ ని విత్ లెస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వీళ్ళు చేస్తారు కాబట్టి సో దే హ్యాస్ టు ప్రొవైడ్ ఓన్లీ 2000 ఎంప్లాయీస్ అనమాట. సో వీళ్ళు 3000 ఆ జాబ్స్ ప్రొవైడ్ చేయాలి, వీళ్ళు విత్ ఇన్ 3 years లో వీళ్ళు 2000 జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం దీనితో పాటు వాళ్ళు ఎన్ని ఏకర్స్ అయితే అలాట్మెంట్ జరుగుతుందో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 acre కి దే హ్యాస్ టు ప్రొవైడ్ ఎక్స్ట్రా 500 జాబ్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏఎన్ఏ ఎంఎన్సీకి జనరల్ గా మనం, ఓకే, ల్యాండ్ అలాట్మెంట్ చేసాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఏ ఐటీ ఫర్మ్ కి వాళ్ళు 3000 జాబ్స్ విత్ ఇన్ 3 years లో ప్రొవైడ్ చేసి, విత్ ఇన్ 3 years లో ఖచ్చితంగా అది ఎలాంటిదైనా సరే 3000 జాబ్స్ ప్రొవైడ్ చేసి, ప్లస్ దానితో పాటు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 500 acres వాళ్ళకి అలాట్మెంట్ జరిగింది అనుకోండి. 500 into 500, 1 acre కి 500 జాబ్స్ అనమాట. ఓకే, 25, 2,50,000 జాబ్స్. దాంతో పాటు ఎక్స్ట్రాగా ఐటీ ఫర్మ్ 3000, ఓకే, 3000 జాబ్స్. సో ఇన్ని జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో 1 acre కి 500 జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. ఎన్ని ఏకర్స్ అనేది ఆ కంపెనీకి అలాట్మెంట్ ఇస్తే సో ఆ ఏకర్ కి 500 జాబ్స్ చెప్పిన వాళ్ళు జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఈస్ ద కండిషన్. సో ఇది ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కి 3000 జాబ్స్ ప్లస్ 1 acre కి 500 జాబ్స్. సో రెండు కలిపి అనమాట, ప్లస్ 500 జాబ్స్ 1 acre కి. ఓకే, అండ్ జీసీసీస్ వచ్చేసరికి 2000 జాబ్స్ ప్లస్ 1 acre కి 500 జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో వీళ్ళకి మాత్రమే ల్యాండ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ వచ్చేసరికి డెవలపర్స్, సో డెవలపర్స్ ఐటీ పార్క్స్, ఐటీ హబ్స్ కింద డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఈ డెవలపర్స్ కి సో జనరల్ గా మేజర్ ఇన్ఫార్మల్ వర్క్ అనేది బాగా డెవలప్ అవుతుంది, కన్స్ట్రక్షన్ సెక్టర్ ఎవ్రీథింగ్ అనేది. సో వీళ్ళకి అగ్రిమెంట్ జరిగిన, ఓకే, సో మేబీ లీజ్ అగ్రిమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో జరిగిన విత్ ఇన్ 6 months లో ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. సో దట్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫార్మల్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏ లాట్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టర్ కూడా గ్రో అవుతుంది. దేర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ విల్ ఆల్సో ఇంక్రీజ్ అనమాట. సో ఈ రకంగా ఏ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేయడానికి సో ఈ పాలసీ లిఫ్ట్ పాలసీ 4.0 ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ ఫ్రమ్ 2024 to 2029. Okay, so recent cabinet has given its approval for this lift policy of 4.0. Yes, thank you.